అంటే ఎత్తి వాళ్ళు ఎవరు కొట్టినారమ్మా? చిత్తూరు ఎందుకు అంటే బయట నుంచి తెలుసుకొచ్చింది బంధువులు అంటే వాళ్ళు చిన్నమ్మ కొడుకుంది, వాళ్ళ చిన్నమ్మ కూతుర్లు ఉన్నారు. మిగతా అంతా వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కొని వచ్చిన మనుషులు మమ్మల్ని కొట్టించినారు సార్. ఎందువల్ల కొట్టినారు? మా ఇల్లు మాది సార్, మేము డబ్బు పెట్టి కొనుక్కుంటాం సార్. వాళ్ళు కోర్టుకు వేసినారు. సరే కోర్టులో ఉంది, మాకు ఉండేకి ఇల్లు లేదు అనేసి మేము రేట్లన్నా వేసుకొని ఉంటాము. మా ఇంటి ఆయనకి చేయి దెబ్బ తగిలింది. నా కొడుకు బిడ్డకి ఆపరేషన్లు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేసుకొని వచ్చింది సార్. మాకు ఉండేకి ఇల్లు లేదని రేట్లు వేసుకొని 2 రోజులు దాంతోనే ఉంటాం అనుకుంటే మమ్మల్ని ఇట్లా పట్టి ఈడ్చి కొట్టి దౌర్జన్యం చేసినారు సార్. మొగుడు సొత్తు భార్య ఖర్చు లేదంటే మొగుడు సొత్తు పెండం ఖర్చు లేదంటే వాళ్ళ పెండం మాకు అమ్మింది, మేము తీసుకున్నాం సార్. డబ్బు ఇచ్చి తీసుకొని అన్ని ఎంతకు తీసుకున్నాం? 2,55,000 ఇప్పుడు ఇచ్చినాం సార్. ఆయన బతికుండా శ్రీనివాసులు బతికుండగానే 2 లక్షలు ఇచ్చినాం సార్. ఆయన చచ్చిపోయినాక వాళ్ళ పెండానికి 2,55,000 ఇచ్చినాం సార్. డబ్బు ఇచ్చి రాసుకున్నాం, పేపర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడు తీసుకోండి మీరు? 2 రోజులు తీసుకోండి. తీసి కూడా అయిపోయి సార్ 6-7 ఏళ్ళు అయిపోయింది. మేము తీసి కూడా మాట్లాడాలి ఆమె దగ్గర నుంచి మేము రాసిచ్చి ఉంటుంది సార్. ఇది నాకు రాసిచ్చింది సార్. అమ్మ సార్, మేమేం అబద్ధం చెప్పలేదు. 2,55,000 పెట్టినాము. అంత ముందు వాళ్ళు మొక్కున్నప్పుడు 2 లక్షలు ఇస్తున్నది వద్దనేసినారు. మళ్ళీ 2,55,000 ఇచ్చినాము సార్. ఇప్పుడు మాకు సంబంధం లేదంటారు. మేము డబ్బు పెట్టి కొనుక్కొని బాడిగిలు కట్టాలంటే మేము లేని వాళ్ళు సార్. రాత్రి ముందు చెప్పులు కుట్టుకునే వాళ్ళు. మేము ఎక్కడి నుంచి మేము కష్టపడి ఎక్క కట్టుకునేది. సంతకం కూడా ఉంది చూడండి సార్. లోకేశ్వరమ్మ మాకు అమ్మిన మాదిరి ఒక పేపర్ పెట్టుకోండి. బాడిగిలు కట్టాలంటే 7 నుంచి కట్టేది సార్. నెలకి 7,000 కడుతున్నాం. తినేకి మాకు తిండికే లేదు. నెలకి 7,000 ఏడు కట్టేదని రేట్లు వేసుకుంటే మమ్మల్ని మాటిస్తే బాగా జాగాలో మేము వేసుకున్నామంటారు సార్. కిందికి వేసి దొబ్బి కుట్టినారు సార్. చేసింది మీకు ఎట్లా? ఈడొచ్చిన వాళ్ళు సార్ కొట్టా ఉంటే అడ్డం వచ్చింది దానికి. వాడు గడ్డ పారబట్టుకొని గడ్డ పారెత్తుకొని నా పైకి చూసినారు ఇంతకు ముందు ఎప్పుడు? లేదు సార్, వాళ్ళు రౌడీలు పిలుచుకొచ్చిండేది. వాళ్ళు రౌడీలు పిలుచుకొచ్చి డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చి మమ్మల్ని కొట్టిపిస్తా ఉండేది. వాళ్ళు ఇల్లంతా ఈ మాదిరి ఇది చేసేసినారు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఉండే ఇల్లు లేదు, తినే తిండికి లేదు. నేను ఇల్లు పని చేస్తాను, నా కోడలు ఏడో పనికి పోతుంది. మా ఇంటికి చేసారు లేదు. నా కొడుకు ఏడో పనికి పోదు సార్. మేము ఆడవాళ్ళు కష్టపడితేనే మాకు ఇంటికి, లేకపోతే లేదు. కావాలంటే మా బిడ్డకి ఆపరేషన్ చేసిండే పేపర్లు చూపించమంటే కూడా చూపిస్తాం సార్. నేను ఆపరేషన్ చేసిండారు మా బాబుకి. మా బాబుకి 4 ఆపరేషన్లు చేసిండారు. 4 ఆపరేషన్లు జరిగింది. మా ఇంటికి చేయలేదు రాకుంది. మా ఇంటికి పని చేయలేడు. ఎట్లా చేసినారు సార్. మమ్మల్ని ఇది చేసినారు. అర్థం పెట్టింది పిల్లలు పడిపోతారని వాళ్ళు చెప్ప ఇల్లు కూడా వేస్తున్నారు. ఇల్లు అమ్ముకునేస్తే ఉండే ఇల్లు కూడా లేదు. అంటే చేసి పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు పోయినారు. 20 మంది దూరి కొట్టి అంతా అమ్మకం చేసి పెట్టినారు సార్. అన్ని కొత్త పనులు అంతా గంజాయి తాగి అంతా చిత్తూరు మాల్పల్లి అంతా గంజాయి పార్టీ. ఎవరినంటే వాళ్ళు డబ్బు ఇచ్చి పిలుచుకొచ్చి మమ్మల్ని ఎవరినన్నా అడగండి. మాకు తినేకి తిండికి కూడా లేదు. రాబే ఇట్లా